మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలెంత పని జేసినా ఏదో ఒక పని ఉంటూనే ఉంటదబ్బా పిల్లలుంటే. అంతే గదా! అసలు ఇక్కడ జేస్తే మళ్ళా వేరే చోట రాజు జేస్తారు. వేరే చోటెళ్లి శుభ్రం జేస్తే మళ్ళీ ఇంట్లోకొచ్చి రాజు జేస్తారు. అసలమ్మో! అసలు గందరగోళం. అందులో మా పాప ఇంకా దోగట్టం గాని, ఆడుకోవటం గాని ఇంకా ఏం రాలేదు గాబట్టి నాకు కొంచెమన్నా రిలీఫ్ ఉంటదబ్బా. అది తనకు గూడా ఆడుకోవటం, మళ్ళీ దోగట్టం వచ్చింది అనుకోండి ఇంగ నాకు చుక్కలు కానొస్తాయన్నమాట. ఇంకిప్పుడైతే ఇవన్నీ మార్నింగ్ రొటీన్ అన్నమాట. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం గూడా గాదు. 12 వరకు అసలు నా పనేంటి, అసలేంటి అనేది మీకైతే చూపిస్తాను వీడియోలో అయితే. నార్మల్‌గా అయితే ఉండేది నేను, ఇద్దరు పిల్లలే. కానీ ఇవన్నీ జూడండి. అసలు మా వోడు అన్ని దుప్పట్లన్నీ తీసేసాడు రాత్రి. దాంతో ఆడకుండా, దీంతో ఆడుకుంటా అని జెప్పేసి అన్నీ తీసేసి ఏసేసాడు. ఇంక నైట్ ఓపిక లేక ఇంక అలా వదిలేసేసి పొద్దునైతే శుభ్రంగా మడత పెట్టేసుకున్నాను. ఇంక ఈ బెడ్ షీట్ అయితే మా వాడికైతే నచ్చి, "అమ్మ నాకిదే గావాలి అమ్మ ఇదే కావాలని" జెప్పేసి నేను మీషోలో అయితే రివ్యూస్ ఇస్తూ ఉంటాను గదా! దాంట్లో స్క్రోల్ చేస్తూ ఉంటే మాకు ఈ బెడ్ షీట్ నచ్చి నాకు గూడా నచ్చి తీసుకున్నాననమాట పిల్లల కోసం. వాళ్ళు ఆడుకునేటప్పుడు గాని, మంచం మీద పడుకునేటప్పుడు గాని, మంచి మంచిగా స్టోరీస్ చెప్పడానికైతే బావుంటదని జెప్పేసి ఈ బెడ్ షీట్ అయితే తీసుకున్నాను. చూడండి అసలు ఎంత బావుంటదనమాట. ఈ బెడ్ షీట్ చాలా మంది రివ్యూస్ కూడా ఇచ్చారనమాట. 3D బెడ్ షీట్ అని జెప్పేసి. అందుకని నాకు గూడా నచ్చి తీసేసుకున్నాననమాట ఈ ప్రొడక్ట్‌ని. ఇంకా స్పీడ్‌గా అయితే మంచిగా మంచిగా మడత పెట్టేసి అన్నీ నీట్‌గా చేసేసి ఇటొచ్చేసాను. పిల్లలు లెగిసారే అనుకోండి అసలు పనవ్వదబ్బా! ఎక్కడ పని అక్కడే ఉంటది. వాళ్ళు లెగవక ముందు పని చేసుకుంటేనే పనవుతది. ఒక 1 అవర్‌లో అయిపోయే పని గూడా నాకైతే పిల్లల వల్ల రోజు మొత్తం అయితే పట్టిద్దబ్బా! ఎందుకిలా అవుతదో అసలు నాకే అర్థం అవ్వదు. అసల మీకు కూడా అంతే అవుతదా? ఇంక నైట్ అయితే గిన్నెలైతే కడగలేదు. ఇంకా ఇప్పుడైతే శుభ్రంగా అన్నీ తీసి సింక్‌లో అయితే వేసేస్తున్నాను. వాళ్ళేసే లోపులాగా ఇంక ఈ గిన్నెలు కడిగేయాలి, వంట కూడా చేసేయాలని గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకొకేసారి రైస్ పెట్టేసి టిఫిన్ కూడా పెడదాం. టిఫిన్ చేసే గ్యాప్‌లో రైస్ కూడా నానతాయి కదా! అని చెప్పేసి బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇంక రోజు లేవగానే ఫస్ట్ సన్నీకి పాలైతే ఇస్తాననమాట బాటిల్‌లో. నా ఫీడింగ్ అయితే ఆపేసాను. ఇంకా పాలెందుకులే జావ పెడదాం అని చెప్పేసి ప్రెగ్నెన్సీ ముందైతే అంటే పాప పుట్టక ముందైతే డైలీ సన్నీకి జావ ఖచ్చితంగా పెట్టేవాళ్ళమనమాట. ఇంకిప్పుడైతే కొంచెం పెట్టట్లేదు. అందుకని జావ చేద్దాం అని చెప్పేసి జావ చేసుకుంటూ ఉన్నాను. ఇటు వంట చేసుకుంటూనే, అటు పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉన్నాననమాట. అటు కొంచెం సేపు, ఇటు కొంచెం సేపు చూసుకుంటూ పని చేసుకుంటున్నాను. మళ్ళీ లేచాడనుకోండి, పాప లేస్తే ఏడ్చిద్దబ్బా గట్టిగా. గట్టిగా ఏడిస్తే ఆ సౌండ్‌కి సన్నీ కూడా లెగుస్తాడు. అందుకని చెప్పి ఇంకా అటు ఇటు తిరుగుకుంటా, పని చేసుకుంటూ వంట కూడా చేసుకుంటున్నాను. జావ ఉడకటానికి స్పీడ్‌గా ఉడికిద్ది. చేసుకోవడం సింపులే. బట్ అది చల్లారటానికి చాలా అంటే చాలా సేపు పట్టిద్ది. అందుకని జావ చేశాను ఫస్టు. ఇంక పక్కనే ఇడ్లీ గూడేసి, ఇంకా గిన్నెలైతే స్పీడ్‌గా అయితే కడిగేసుకున్నాను. అసలు ఈ గిన్నెలతో నాకు పెద్ద తలనొప్పబ్బా! ఎందుకు అంటారా? అసలు ఇన్ని గిన్నెలు అసలు ఎందుకొస్తాయో అర్థమవ్వదు. వాడేటప్పుడు అసలు అర్థమవ్వదు. కడిగేటప్పుడు మటుకు కనిపిస్తాయి. అసలు ఇన్ని గిన్నెలు నేనెందుకు యూజ్ చేస్తున్నాను అని. మా అమ్మ గూడా అదే అంటది. "అసలు ఎందుకు ఇన్ని గిన్నెలు పడతాయి నీకు? ఉండేది నువ్వొక్కదానివి సన్నిగాడు. ఎందుకు ఇన్ని పడతాయి" అని. మీకు గూడా ఇంతేనా? ఎన్ని కడిగినా గానీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కానీ ఉండేది ఇద్దరమే. ఎందుకిలా అవుతదో అర్థమవ్వదబ్బా! ఇంకా గిన్నెల సంగతయితే అదింకా తరగని సంగతి. ఇంకని జెప్పేసి కడిగేసి పక్కన పెట్టేసాను. శుభ్రంగా ఇంటి ముందయితే ఊడ్చి, తుడిచేసి ముగ్గయితే ఏసాను. ముగ్గేసినంత సేపు ఇది బానే ఉంది అనుకుంటాను. కానీ తర్వాతకి ఇంటి ముందు గచ్చు గాకుండా పాలిష్ బండ్లనమాట. అది ముగ్గు పాలిషో ఏదో సంథింగ్ ఏదో అంటారు వాటిని. నాకు కూడా క్లారిటీగా లేదు. ఇంకా అక్కడేస్తాను ముగ్గు. సన్నీ లేసిన తర్వాత అటు ఇటు తిరుగుతుంటాడా, నేను అటు ఇటు తిరుగుతుండటం వల్ల అదంతా కాళ్ళెమ్మట అంటుకొని మొత్తం ఇల్లంతా అవుతుంది. అందుకని ముగ్గయితే ఎయదలుచుకోవట్లేదు. కానీ ఎందుకో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు యేసుకుంటాను. ఇంకా బట్టలయితే ఉతుకుదాం అని చెప్పేసి నానబెట్టేసాను పొద్దున్నే. బాగా నానేసరికి అయన్నీ శుభ్రంగా ఉతికేసుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వాషింగ్ మిషన్ ఉంది. అందుకని చెప్పేసి అంత కష్టం అనిపిచ్చేది కాదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ బట్టలు ఉతకడం చాలా కష్టం అనిపిచ్చిందబ్బా! నేను బట్టలు ఉతికేసి వీళ్ళేసేసరికి ఇల్లు గూడా ఊడ్చి, తుడిచి మాప్ పెట్టేసాననమాట. ఇంకా అది జూడండి లేసి ఇద్దరు ఎట్లా ఆడుతున్నారు. మా బుడ్డది జూడండి ఎట్లా దొర్లుతుందో. పలకరించగానే నవ్విద్దబ్బా పాపైతే. అసల భలే ఉంటదబ్బా! కష్టపడ్డా గాని పిల్లలు ఇలా నవ్వుతూ ఉంటే అసలు ఆ కష్టమే అనిపించదు. ఈరోజంతా పిల్లలతో ఆడుకుందాం అని జెప్పేసి స్పీడ్‌గా అయితే పని జేసేసుకున్నాను.
ముద్దయితే పెట్టాను గదా! ఇగోండి వీటినేమంటారో నాకైతే అంత ఐడియా లేదనమాట. ఇంకా వెంటనే పిల్లలకి పాలైతే కాచి ఇచ్చాను గదా! ఇందాకలా కాచాను జావ చేసేటప్పుడే. ఒకేసారి ఇంక పాలు తాపిచ్చాను పాపకి, బాబుకి. తాగి పాపైతే పడుకుంది. మా సన్నీ బయట కూర్చున్నాడనమాట. నేను బట్టలారేస్తుంటే నాకు ముచ్చట చెప్పుకుంటా బయట కూర్చున్నాడు. ఇంక ఈ గ్యాప్‌లో మనం ఎందుకులే ఖాళీగా ఉండడం అని చెప్పేసి ఇందాకలా ఉతికాను గదా బట్టలు, ఇంక అవన్నీ శుభ్రంగా ఆరేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ ఆరేసిన తర్వాత సన్నీకి కూడా శుభ్రంగా బ్రష్ చేపిచ్చాననమాట. బ్రష్ చేయటంలో అసలు గంట సేపయినా మా సన్నీ గాడు సరిగ్గా బ్రష్షే చేయడబ్బా! ఎందుకంటే పేస్ట్ తింటానంటాడు గానీ బ్రష్ రుద్దుకోడు. ఇంగా దండమే అబ్బా! బ్రష్ చేపిచ్చాలన్నా, స్నానం చేపిచ్చాలన్నా గాని. ఈ మధ్య ఎక్కువైపోయింది. మరి పాప పుట్టిన దగ్గర నుంచి గోల మా సన్ని గాడిది. కానీ పెద్దయిన తర్వాత ఇదంతా ఉండదు గదా! కొన్ని రోజులే గదా! అనిపిచ్చిద్ది. సన్నీనయితే స్కూల్లో ఏద్దాం అనుకుంటున్నా. చూడాలి మరి స్కూల్లో ఏసేసరికి ఎంత టైం పట్టిద్దో ఏమో! ఇప్పుడే పాలు తాగాడు గదా! అందుకని జెప్పి వద్దు అంటున్నాడు. నార్మల్‌గా అయితే అసలు సన్నీకి రాగి జావ అండ్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగా తింటాడు గూడా. కొన్ని రోజుల నుంచి ఆ ఇడ్లీ వద్దు నాకు అప్ప, అప్ప అనటం స్టార్ట్ చేశాడు. అప్ప అంటే చిన్న చిన్నగా ఇప్పుడే మాటలైతే వస్తున్నాయి. పూర్తిగా అయితే రావు. నేను పెడుతుంటే నేను గూడా పెడతా చెల్లికి అని జెప్పి వాళ్ళ చెల్లికి పెడతాడంట. సన్నీ గాడికి తినేటప్పుడు గాని, అంటే పాలు తాగేటప్పుడు గాని, ఏదన్నా ఫుడ్ తినేటప్పుడు గాని, టిఫిన్ తినేటప్పుడు గాని ఖచ్చితంగా ఫోనయితే కావాలబ్బా! ఫోను లేకపోతే అసలు తిననే తినడు. ఎందుకు అంటే ఏమో అట్లా అలవాటయిపోయింది. ఇంట్లో ఒక్కదాన్నే. ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఫోను అలవాటయిపోయి ఇంక అలానే అలవాటవుతూ ఉంది. ఇంకా అలవాటు మార్చలేకపోయాం. మార్చాలని జెప్పేసి నిదానంగా ఏదో ఒకటి చెప్పుకుంటా, ఆ మాట, ఈ మాట చెప్పుకుంటా చిన్న చిన్నగా మాటలు నేర్చుకుంటా చెప్తున్నాననమాట. తిన్నానా అంటే తినడు. నేను పెట్టాలి. తను తినమంటే తను తినటం రాదు. ఇగో చూడండి. ట్రై చేస్తాడు గానీ రాదనమాట. ఇంకా ఏదో ఒకటి చెప్పుకుంటా దాన్నేమంటారు, దీన్నేమంటారు అని చెప్పేసి దాని గురించి, దీని గురించి చెప్పుకుంటా మిక్సీ, కుక్కరు అంటే ఇది వాటర్ క్యాను, ఇది గ్యాసు అట్లాగా చిన్న చిన్న పదాలు పలికించుకుంటా ఫుడ్డయితే పెడుతూ ఉంటాననమాట. మధ్య మధ్యలో ఏదో ఒకటి జెప్పాలి ముచ్చటి. ఫుడ్ తినాలి అంటే. అందుకని ఫుడ్ పెట్టేసరికి నా తలకాయంత తోకొచ్చింది. ఆయనకొచ్చింది గాక వాళ్ళ చెల్లిని గూడా కూర్చోబెట్టాలంట. నేను పక్కన వీడియో ఆన్ జేసి ఉంచితే ఎవరు, ఏంటి అని జెప్పేసి అడుగుతున్నాడు. అగో మీ నాన్నొచ్చాడు వీడియో కాల్‌లో చూడు చెప్పు నాన్న అంటే, అందుకని జెప్పి వీడియో జూసుకుంటే ఇదిగో నా చెల్లిని కూర్చోబెట్టాను డాడీ అని జెప్పేసి చూపిస్తున్నాడు. చూడండి అసలు ఎట్లా మారం జేస్తున్నాడో తినటానికి. అబ్బా! అబ్బా! నాకు సన్నీతో ఎంత గోలుందంటే, సర్లే అని చెప్పేసి ఎట్లాగట్లా బరాయిస్తామా ఇదిగోండి. ఈ గ్యాప్‌లో ఈమె వచ్చిద్దనమాట. ఈమెను కింద పడుకోబెడితే ఈమె ఊరుకోదు. ఇంటికొచ్చిన దగ్గర నుంచి మాకొక టాస్క్ అయితే అయిపోయిందబ్బా! ఏంటి అంటే, ఈ మెస్ డోర్ ఉంటది గదా! నార్మల్‌గా అంతకుముందున్నప్పుడు మెస్ డోర్‌లయితే లేవు. ఇప్పుడు ఈ ఇంట్లోకొచ్చిన దగ్గర నుంచి ఈ ఇంటికి మెస్ డోర్ ఉంది గదా! అందుకని జెప్పేసి ఈ మెస్ డోర్ కొత్తగుంటది సన్నీ గాడికి. ఇంట్లో నుంచి బయటకొచ్చినప్పుడల్లా ఇదే పని వాడు. బయటున్నంత సేపు దానికి ఆ స్టూల్ పెట్టాల్సిందే. మళ్ళీ ఆ స్టూల్ పెట్టకపోతే డోర్ టప్పని పడిద్ది గదా! ఇంక భయమనమాట. ఆ డోరేస్తే నన్ను బయటేసి "నువ్వు లోపలున్నావు" అని జెప్పేసి ఏడుస్తాడు. అందుకని ఖచ్చితంగా ఆ స్టూల్ అయితే పెట్టేస్తాను. కాసేపు టిఫిన్ బెట్టి, కాసేపు బయటకైతే తిప్పుకొనొచ్చాననమాట. ఎండలో అలా అలా తిప్పుకొని వెంటనే తీసుకొచ్చాను. ఇంక పిల్లలకైతే నీళ్ళైతే వేడి చేస్తున్నాననమాట. టిఫిన్ అయితే పెట్టాను గదా! అందుకని స్నానం జేపిస్తే పనయిపోయిద్దని ఇంక స్నానం గూడా జేపిచ్చాను. ఫస్ట్ అయితే సన్నీకి పోస్తాను ఎప్పుడు. ఇంట్లో పెద్దవాళ్ళకి పోసిన తర్వాతే చిన్న పిల్లలకి పోయాలంట. చూడండి మా పంతులు గెటప్ వేస్తున్నాడు మా సన్నీ. ఇంకేదోటి ఇస్తే ఆడుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్‌లో ఇంకా పాపకు గూడా స్నానం జేపిచ్చి నేనైతే టిఫిన్ తినేస్తున్నాను. పిల్లలు స్నానం అయిపోయిన తర్వాతే నా టిఫిన్ అన్నమాట. చూడండి మా బుడ్డి రాక్షసి నేను స్నానం చేపించినప్పుడు నీట్‌గా